హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. రాగి దోశ అండి. రాగులు ఇలా రాగి సంగటి, రాగి దోశ అండ్ రాగి జావ రూపంలో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రయోగాలు ఉన్నాయన్నమాట. రాగులను ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను దృఢపరుస్తుంది అనమాట. అదేవిధంగా రక్తహీనతను నివారిస్తుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు రాగులు. సో మనం తీసుకునే ఫుడ్డు ఫ్రీక్వెంట్గా రాగులు, జొన్నలు, కొర్రలు, ఆరికలు ఇలా తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి. సో ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలవుతుంది. సో అందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ సూజీ తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తుడుముకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ టేస్ట్ తగినట్టు సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, వంట సోడా అండి. సో కొంచెం ఇలా బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో అంతకన్నా కొంచెం పలచగా వచ్చే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, ఉండలేమీ లేకుండా. ఇలా ఈ ప్యాటర్న్ వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న దాంతో లోపల మనం చట్నీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత తుంచి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా చుంచుకొని 4 పచ్చిమిర్చి వేసుకొని 2 minutes తర్వాత చిన్న చిన్న చింతపండు పిక్క అండ్ 4 వెల్లుల్లి తొక్క తీసి వేసుకోవాలి. అండ్ జీలకర్ర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ టైంలో పుట్నాలు కూడా వేసుకోవచ్చు. సో ఈ పుట్నాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, పొడి వేసుకునే వాళ్ళు మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోండి. చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి, చట్నీ లాగా. సో ఈ టైంలో నేను పుట్నాల పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర పుట్నాల పొడి లేకపోతే ఆల్రెడీ మనం లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసాం కదా, ఆ టైంలోనే మనం పుట్నాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇలా పోపు అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ అనేది దోశ, ఇడ్లీ, బోండా, పునుగులు అన్నిట్లలోకి చాలా బాగుంటుందండి, టిఫిన్స్లలోకి అందుకు. ఈవెన్ పొంగల్లోకైనా కొంచెం పలచాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం పక్కన కలిపి పెట్టుకున్న రాగి బ్యాటర్ ఉంది కదా, సో ఇది కొంచెం మళ్ళీ ఒకసారి 2 minutes బాగా కలపండి, మొత్తం రాగి పిండి అంతా కలిసే విధంగా. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ లేకుండా ఆనియన్ అప్లై చేసుకున్నా ప్రాబ్లం లేదు, అది ప్యాన్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇలా దోశ బ్యాటర్ని వేసుకోవాలి. మన దోశలాగా మొత్తం స్ప్రెడ్ చేయొద్దండి, కొంచెం మాత్రమే జస్ట్ వేయాలి. ఆల్రెడీ మనము పల్చాగా చేసుకున్నాం కాబట్టి వేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ రౌండ్ చుట్టూరు తీసుకున్న తర్వాత తీసుకోవాలి. చూడండి ఈజీగానే లేస్తాయి అన్నమాట మనకు. అదేవిధంగా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మనకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, కానీ పిండి అనేది అలానే పిండి లాగా ఉంటుంది. అలా కాకుండా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా అండ్ టేస్టీగా బాగా కాలుతాయి అన్నమాట దోశలు అనేది. ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తము దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము అల్లము, జింజరు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసి చేసాం కదా, సో ఈ పల్లీ చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన హుషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.